బాబాయ్ నమస్తే బాబాయ్. చెప్పండి. బాబాయ్ మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏ పని చేస్తారు బాబాయ్? తిని కూర్చుంటామే. తిని కూర్చుంటమే. ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం బాబాయ్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వెన్నుపోటు పొడిచారని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కోట ప్రభుత్వం నిజంగానే వెన్నుపోటు అని పొడిచిందా? అసలు ఈ స్వయంగా ప్రజల ఓట్లు ఎత్తే గెలిచాడండి. అసలు ఎన్నిపోటీకి దీనికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే 15 ఏళ్ళు ఉంటుంది కూటమి ప్రభుత్వం, 20 ఏళ్ళు. దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే రాజకీయంగా నాకు 40 ఏళ్ళు అనుభవం ఉంది పాలిటిక్స్లో. ఇదే కాదు, భారతదేశంలో ఎక్కడైనా చెప్పగలదు. నువ్వు కూటానికి ఎదురలేదు. కరెక్ట్గా ఇదే జూన్ 4కి రిజల్ట్ వచ్చింది. తెలుసు నాకు. రాజకీయంలో చెప్పక్కర్లా. రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, జూన్ 12. ఈ సంవత్సరంలో మొత్తం వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటుంటారు, దాన్నే ఉందండి. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాడు తెనాలి, అక్కడేముంది, ఏదో అలాగే సపోర్ట్ ఎత్తుంటాడు. అంతేనండి. ప్రభుత్వం పోదండి. 15 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది, అంతవరకు గ్యారంటీ. ఇక తర్వాత అంటే మేము చెప్పలేము, అప్పుడు దాకా మేము ఉండలేము. అది అన్న మాట ప్రకారంగా ఇది 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసి అందుతుందా? అందుతుంది. నెంబర్ 1 అన్నీ. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా, ఆ రేషన్ వ్యాన్లు రద్దు చేశారు. ఇప్పుడు పాత పద్ధతి ప్రకారమే షాపులు పెట్టారు. ఆ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఆ పద్ధతి బాగుందా, పాత పద్ధతి బాగుందా? షాపుల పద్ధతే బాగుంది. ఎందుకు వ్యాన్లు ఉంటే అది కూడా బాగానే ఉండేదిగా. 15 రోజులు ఎత్తున్నాడుగా, ఆడు 2 రోజులు వెళ్ళిపోయాడు. 2 రోజులు వెళ్ళిపోయాడు. మరి 15 రోజులు ఎత్తున్నాడుగా, ఏకంగా ఎప్పుడైనా ఎత్తున్నాడుగా. అందువల్ల ఇదే మెరుగు, షాపులే మెరుగు. ఏంటి మరి షాపుల్లో ఆన్లైన్ ఏమన్నా అవుతున్నాయా, ఇబ్బందులు ఏమన్నా? అబ్బాయి ఏ ఇబ్బందులు అయిపోతుంది. అవుతుందా? పాలిటిక్స్ కాబట్టి కూటమి ప్రభుత్వం నెంబర్ 1. మన తెదులూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది? నెంబర్ 1 ప్రభాకర్. ఆయన మినిస్టర్ ఇవ్వాలి. తిరుగులేని నాయకుడు, నెంబర్ 1 నాయకుడు. ఇప్పుడు చూసుకుంటే రోడ్ల పరిస్థితులు, డ్రైనేజ్ వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? పర్లేదు, వేసారు కానీ అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు. పర్లేదు రోడ్లన్నీ. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి మీకు? ఏం లేదండి. అది అంటే లోకల్ రోడ్లు ఉన్నాయి, అవి మామూలుగా సొసైటీగా వేసుకోవాలండి. అదే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వేసుకోవాలి. అది కొద్దిగా ట్రబుల్. ఇది ఎత్తారండి. రేషన్ వ్యాన్లు రేషన్లు ఎటువంటి ఇబ్బందులు లేవుగా? లేదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి లేచిన దగ్గర నుంచి ఒక్కటే పని. చంద్రబాబు నాయుడు అలా చేశాడు, నారా లోకేష్ అలా చేశాడు, పవన్ కళ్యాణ్ ఎలా చేశాడని చెప్పి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా చెడు అభిప్రాయం ప్రజల్లో కలగజేయాలని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఏనాడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుండే జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా వాంటెడ్గా టార్గెట్ చేస్తూ బురద జల్లే రాజకీయాలు చేయడం మొదలెట్టేశారు. ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయంటూ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి కనీసం 1 నెల కూడా అవ్వాల. అప్పట్లోనే వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోకి వెళ్ళిపోయి నల్లకండు ఒకటి వేసుకొని ధర్నాలు చేస్తూ ఇదేమి ప్రభుత్వం, ఇదేమి పరిపాలన, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కక్షపూరిత రాజకీయాలు పెరిగిపోయని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నాడు. అది కాస్త అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరో ధర్నా ఏంటంటే రైతుల కోసం ధర్నా అన్నాడు. రైతులనే మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ రైతుల పక్షాన వ్యవహరించి రైతుల పక్షాన నేనున్నాను అంటూ రైతుల కోసం ముసలి కన్నీరు కార్చేది ఎవడైనా ఉన్నాడంటే అదే జగన్మోహన్ రెడ్డి అంటూ మళ్ళీ అతనే పొగుడుకోవడం, అతనే విమర్శించడం, కూటమి ప్రభుత్వాన్ని వాంటెడ్గా టార్గెట్ చేసి చేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. రైతులు మోసం చేసినోడే మళ్ళీ రైతుల పక్షాన వ్యవహరించేటట్టు చేయడం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లి రాజకీయాలుగా అదొకటి చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కరెంటు బిల్లు ఛార్జీలని 7-8 సార్లు పెంచిందే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కరెంటు బిల్లు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయంటూ కరెంటు ఛార్జీలు ధర్నా అంటూ మళ్ళీ ఆ ధర్నాలు మొదలెట్టేసి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లి రాజకీయాలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని అదే దారి పెట్టాడు. అసలు వాలంటీర్లు మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి 5-6 నెలలకు ముందే రద్దు చేసేసి వాలంటీర్లకి మనకి సంబంధం లేనట్టు వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసి
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల పక్షాన ముసలి కన్నీరు ఏం కరుస్తాడంటే చంద్రబాబు నాయుడు 10,000 జీతం ఇస్తారని చెప్పి వాలంటీర్లు మోసం చేసాడంటూ వాలంటీర్ల పక్షాన ధర్నా చేయడానికి రంగం సిద్ధం చేసి ఆ రకంగా బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులు మోసం చేసాడు అంటూ ఈ రకంగా ధర్నాలు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పార్టీకి అమ్మఒడి వచ్చేసేది, ఈ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తల్లికి వందనం అన్నాడు, అదేమీ లేదు అని చెప్పి పంగనామం పెట్టాడంటూ ఈ రకంగా మళ్ళీ బురద జల్లే రాజకీయాలు చేయడం. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినటువంటి నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేస్తూ ఒక పక్కన గవర్నమెంట్ ఉద్యోగులు ఇవ్వడం, ఒక పక్కన ప్రైవేట్ ఉద్యోగాలకు లైన్ చేసి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసే విధంగా రంగం సిద్ధం చేసి ఉద్యోగ సమస్యని ఫుల్ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంటే నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి దాని మీద ధర్నా చేస్తూ ఉంటాడు. ఇది కాస్త అయిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న మహానాడు గురించి దాని గురించి విస్తృత స్థాయిలో విపరీతంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టాడు. మహానాడు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అంటూ దాని మీద ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఫైనల్గా ఈ రోజున వెన్నుపోటు దినం, ఈ జూన్ 4 అసలు ఏంటి, ఎన్నిక రిజల్ట్ డే. గత ఏడాది 2024 ఎలక్షన్లో జూన్ 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్లో కూటమి ప్రభుత్వ అత్యధిక మెజారిటీతో గెలిస్తే జగన్కి కేవలం 11 అంటే 11 సీట్లు వచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా అతి ఘోర ఓటమిని చవి చూసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇది జీర్ణించుకోలేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం మాట్లాడుతున్నాడంటే వెన్నుపోటు దినం అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఈ రోజున ధర్నా పేరట ప్రజల్లో ధర్నాకి పిలుపునిచ్చారు. అయితే ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయిందంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున పోస్టులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సూపర్ డూపర్ సక్సెస్ కాస్త పక్కన పెడితే అసలు వెన్నుపోటు పొడిచింది ఎవరో, ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ప్రజల్ని విస్తృత స్థాయిలో మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రజలు గతంలో నీకు 150-160 సీట్లు ఇస్తే ఈ రోజున 11 సీట్లకి పరిమితం అయ్యామంటే ఎవరిని వెన్నుపోటు పొడిచారు? నీకు అధికారం ఇచ్చిన ప్రజల్ని వెన్నుపోటు పొడిచి మొత్తం మబ్బి పెట్టి రాజకీయం చేసి పక్కన కూర్చోబెట్టిన నీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఈరోజు నువ్వు వెన్నుపోటు పొడిచిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తా ఉన్న విషయం తెలుసుకోకుండా నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? వెన్నుపోటు, ఆ పోటు, ఈ పోటు అని చెప్పి అంటున్నావు కదా. ప్రజలు ఓట్లు వేస్తేనయ్యా ప్రభుత్వాలు ఏర్పడేది. నువ్వు ప్రజలు నీకు ఓట్లు వెళ్ళలేదు కాబట్టి నీ ప్రతిపక్షం వచ్చింది. ఈరోజు ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది. జీర్ణించుకోలేకపోతున్నావు కాబట్టి ఏదో ఒక అంశానికి బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నావు. వెన్నుపోటు పొడిచింది నువ్వేనయ్యా ప్రజలందరికీ, అది కాస్త తెలుసుకో. ఈ రోజున ఎందుకు ధర్నాలు చేస్తున్నామో, ఏ అంశం మీద ధర్నా చేస్తున్నామో ముందు దాని గురించి వాంటెడ్గా బాగా ఎంక్వైరీ చేసి అప్పుడు ధర్నా చేయి. ఇక మీకు సంబంధించిన నాయకులు నువ్వు ఏది చెప్తే దానికి తలకి చూపేసి వచ్చేస్తారు తప్ప ఏంటి మొదలేదో చివరేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రోజున అంబటి రాంబాబు పరిస్థితి చూడండి, ఎంత దారుణంగా రెచ్చిపోయేటట్టు పోలీసుల మీద విరుచుకుపడిపోతా ఉన్నాడు. నువ్వు కూడా అంతే కదా. మొన్నటి వరకు పోలీసుల మీద విస్తృత స్థాయిలో బెదిరింపు చర్యలు చేసావు కదా జగన్మోహన్ రెడ్డి. పోలీసుల్ని బట్టలు ఓడదీపిస్తా, ఏ ఒక్కరిని విడిచిపెట్టిన, 7 సముద్రాలు అవుతున్నా సరే లాక్కొచ్చి ఒక్కొక్కరు అంత తెలుస్తా అని చెప్పి నువ్వు మాట్లాడావు. దాన్ని నిదర్శనంగా చూసుకొని తెనాలిలో ఉన్నటువంటి యువకులు ఏం చేశారు, పోలీసుల మీద బీరు బాటిల్తో తలగే పాల్గొట్టారు. ఇప్పుడు మీ యొక్క సీనియర్ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు, పోలీసుల మీదకి దూసుకుని పోతా ఉన్నాడు. అంటే మీ యొక్క దౌర్జన్యాలు ఎన్నిటికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే మీరే, ఇంక వేరే వాళ్ళు ఏం కాదు. ఈ రోజున ధర్నాలు పేరట మళ్ళీ పాత పద్ధతే, పాత చింతకాయ పచ్చడి ఎంత ఇదని కూడా సామెత ఉంటుంది చూసారా, అదే పద్ధతిని కంటిన్యూ చేయడమే తప్ప ఇక్కడ కొత్తగా చేసేది ఏం లేదు. ఎప్పటికైనా సరే బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం ఇవన్నీ కాస్త పక్కన పెట్టి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే అధికారంలోకి రావాలో వాటి గురించి యోచన చేయండి తప్ప పోయిన పొడుగుతూ ఇక ఇదే పద్ధతి అంటే ప్రజలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి నీ మంచి కోసం చెప్పేది ఏంటంటే ఒక్కటే, బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం దయచేసి ఆపు ఎప్పటికైనా.